అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ లారీ యజమానుల సంఘం ఇవాల్టి నుంచి సమ్మెబాట పట్టనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఆందోళనలో రాష్ట్ర లారీ యజమానులు భాగస్వాములయ్యారు. ఈ సమ్మె కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోని 16 లక్షల లారీలు నిలిచిపోనుండగా రాష్ట్రంలోనూ దాదాపు 3 లక్షల లారీలు ఆగిపోనున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపైన పడే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇవాల్టి నుంచి సమ్మెకు దిగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని లారీలు నిలిచిపోనున్నాయి. సమ్మెకు ఒడిశా, బీహార్ రాష్ట్రాల లారీ యజమానులు మద్దతు పలుకుతున్నారు. కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కేంద్రంతోనూ, స్థానిక సమస్యలపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతోంది. మంగళవారం రాష్ట్ర లారీ యజమానుల సంఘం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, రవాణా శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. కేంద్రంతోనూ, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు విఫలం కావడం వల్ల సమ్మెకే లారీ యజమానులు మొగ్గు చూపారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్స్ విషయాలలో తప్పకుండా రేట్లు తగ్గించాలని చెప్పి, దానిలో ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతుంది సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని కూడా తగ్గించాలని చెప్పి, తర్వాత డీజిల్ కూడా ప్రపంచ స్థాయిలో డాలర్ రేటు పడిపోతున్నప్పటికీ కూడా దేశ స్థాయిలో మన డీజిల్ చాలా ఎక్కువ పెంచుకుంటూ పోతున్నారు. ప్రత్యేకంగా డీజిల్ నార్త్ ఇండియాకు, దక్షిణ భారతదేశానికి చాలా తేడాలు ఉన్నాయండి. దాన్ని కూడా మేమేమంటున్నాం, మొత్తం భారతదేశం చరిత్రలో అన్ని రాష్ట్రాలలో ఒకే రేటుగా ఉండాలని చెప్పి మా ఉద్దేశం. కమిటీ వేస్తున్నారు. ఇంకా కమిటీ వేసిన తర్వాత, కమిటీ చర్చలు జరిపిన తర్వాత, ఆ కమిటీ చర్చల్లో ఏమొస్తుంది దాని ఫలితం అప్పుడు మేము దాని గురించి నిర్ణయం చేస్తాం. అప్పటి వరకు మాత్రం మేము సమ్మె ఉధృతం చేయాల్సిందే, సమ్మె కొనసాగించాల్సిందే. తెలంగాణలో మనకు సుమారుగా 3 లక్షల లారీలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం, బీమా ప్రీమియం తగ్గింపు, ప్రమాదాల కేసుల్లో డ్రైవర్ లైసెన్స్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి తదితర ప్రధాన డిమాండ్లతో లారీ యజమానుల సంఘం సమ్మెలోకి వెళుతోంది. 2015 సమ్మె సమయంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సంఘం నేతలు కోరుతున్నారు. జాతీయ రహదారులలో చుట్టుపక్కలలో మాకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని మేము ప్రపోజల్ పెట్టినాం. దాన్ని అటువంటిది కూడా మేము పరిష్కరించాలి, ఈ కౌంటర్ పర్మిట్లను పరిష్కరించాలి. మేము తెలంగాణ, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ గవర్నమెంట్లో అయినా మాకు లారీ యజమానులకు న్యాయం చేయవలసిందే. ఈ సమ్మెను కూడా పేదవాళ్ల పైన భారం పడకుండా, వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా, ఇది ప్రభుత్వానికి మేము ఉద్యమాన్ని వృద్ధుత్వం చూపిస్తామని కూడా మేము హెచ్చరికగా కోరుతున్నాం. కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరికొన్ని డిమాండ్లపై సానుకూల స్పందన రాకనే సమ్మెలోకి వెళుతున్నట్లు లారీ యజమానులు చెప్పుకొస్తున్నారు.